ఎవరు కాంగ్రెస్ ని వదిలిపోవడం లేదని రాష్ట్రంలో పార్టీ పటిష్టంగా ఉందని అన్నారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈసారి తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్లో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెన్స్ ర్యాలీ సభలో పాల్గొన్నారాయన. అప్పుల బాధతో సూసైడ్ చేసుకున్న రైతుల కుటుంబాలను ఢిల్లీ నుంచి మారుమూల గ్రామానికి వచ్చిన రాహుల్ గాంధీ పరామర్శించారన్నారు. అయితే సీఎం కేసీఆర్ ఏ ఒక్క రైతు కుటుంబానైనా పరామర్శించారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రైతులకు వెంటనే ₹1,00,000 రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడిపోయింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఈ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఈ మెదక్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మానవత్వంతో చనిపోయిన రైతు కుటుంబాలని పరామర్శించడానికి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి ఒక మారుమూల జిల్లా ఆదిలాబాద్ లో మండు టెండల్లో 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతులని పరామర్శిస్తే